మనం పాటలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ పాటలు ఎవరు పాడతారో అనేది మటుకు మనకు మామూలుగా తెలియదు. అందుకే ఫేస్ ఆఫ్ ద వాయిస్ ద్వారా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇవాళటి మన గెస్ట్ భువన కృతిని. వెల్కమ్ చేద్దామా? హాయ్ భువన. కూర్చో. నువ్వు ఇంత చిన్న అమ్మాయిలాగా ఉన్నావు. ఏం స్టాండర్డ్ చదువుతున్నావు నువ్వు? నేను 9th స్టాండర్డ్ చదువుతున్నాను. ఓ, ఏ స్కూల్లో? సెయింట్ ఆన్స్ హై స్కూల్ తార్నాకల్. ఓ, తార్నాక్. నేను సెయింట్ ఆన్స్ ఇంటర్మీడియట్ చదివాను ఇక్కడ మెహదీపట్నంలో. సో వి ఫ్రెండ్స్ అయితే. నువ్వు ఏం పాట పాడావు? నేను 5th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు హనుమాన్ అనే కార్టూన్ పిక్చర్ కి అగడం పగడం అనే పాట పాడాను. యాక్చువల్లీ అది నా ఒరిజినల్ వాయిస్ తో పాడలేదు, బాగా మాడ్యులేట్ చేసి పాడాను అనమాట. సో అది నేను పాడానని ఎవరికి తెలియదు. సో నీకు ఇష్టమైన పాట ఒకటి పాడతావా మా కోసం? ఓకే. కన్నానులే కలైకలు ఈనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినది నా కంటి బాసలివే, అందాల వయసేదు తిరితామరై వీరబోసి వయసేదు నాదో, నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారి నీలో బలపందుకే కైసేనులే, బడిచేది వయసెన్నడో కన్నానులే కలైకలు ఈనాడు ఆగవులే. ఓ మై గాడ్. కళ్ళలో పలికినది నా కంటి బాసలివే. బ్యూటిఫుల్. వెరీ వెరీ నైస్. నువ్వు వాయిస్ ఎక్కడైనా నేర్చుకుంటున్నావా? అది నేర్చుకుంటున్నాను. శాస్త్రీయ సంగీతం శ్రీ ఎస్కే వెంకటాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అలాగే లలిత సంగీతం రామాచారి గారి దగ్గర ఆంధ్ర మహిళా సభలు చెప్తారు. అలాగే హిందుస్థానీ మ్యూజిక్ ఏమో జంగయ్య గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నువ్వు ఇన్ని రకాల మ్యూజిక్ నేర్చుకుంటున్నావు నువ్వు? డిఫరెంట్ డిసిప్లిన్స్ ఆఫ్ మ్యూజిక్? అంటే చిన్నప్పటి నుంచి క్లాసికల్ నేర్చుకుంటున్నాను. హిందుస్థానీ అనేది ఒక 2-3 years అయింది స్టార్ట్ చేసి. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్ భువన కృతి. యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది మా అక్కయ్యతోని. సో చిన్నప్పుడు మా అక్క పాడుతుంటే తనను విని ఇన్స్పిరేషన్ అన్నమాట మా అక్క. ఓ, సో స్వీట్, సో స్వీట్. నువ్వు హనుమాన్ సినిమాలో మాడ్యులేషన్ డిఫరెంట్ గా పెట్టి పాడానన్నావు కదా, ఆ పాట మాకు ఇంకొకసారి పాడతావా? ఇప్పుడు కూడా వాయిస్ ని మాడ్యులేట్ చేసి పాడతాను. వెరీ గుడ్. అగడం పగడం చూడాలి జగడం పొడగల్లే ఉన్న పిడుగే నా పన్నావాయి వేగం తిరుపతి తేజం ఆశ్చర్యపోయి ఆకాశ దేశం భయపడనేలా నేనున్న వేళ చిట్టి చేతులే కట్టివి చాలా, భయపడనేలా నేనున్న వేళ చిట్టి చేతులే కట్టివి చాలా, రాక్షసులైనా నిలబడలేరు తిరిగి తిరిగి పడిపోతారు, అగడం పగడం చూడాలి జగడం. వావ్. నీకు ముందే తెలుసా మాడ్యులేట్ చేసి పాడమన్నారా మ్యూజిక్ డైరెక్టర్ గారు లేకపోతే? యాక్చువల్లీ ఫస్ట్ ఏం చేశాను, నా ఒరిజినల్ వాయిస్ తో పాడాను. సో ఇలా కాదు, కార్టూన్ పిక్చర్ లో కావాలి, అది కూడా చిన్న పిల్లలాగా పాడమన్నారు. సో నేను అప్పటికి చాలా మాడ్యులేట్ చేసి 3-4 years అమ్మాయి పాడుతున్నట్టుగా పాడాను. సో నైస్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ కెరియర్ మ్యూజిక్ లో. మళ్ళీ మళ్ళీ మా షోకి వచ్చి బ్యూటిఫుల్ పాటలు పాడాలి. యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ వాయిస్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఆల్ రైట్, టేక్ కేర్.